నేను చూస్తే ఆ గన్నవరంలో ఏదైతే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందో దాదాపు 79 పేర్లు బయటకు తీశారు. దాంట్లో వల్లభనేని వంశీ గత నెల 7 నుంచి ఇప్పటి వరకు ఎక్కడున్నారో కూడా తెలియదు, కనబడలేదు. ముఖ్యంగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారనే పుకారు కూడా ఉంది. దీని మీద ఏమంటారు? ఈ విధంగా టీడీపీ పార్టీ ఆఫీస్ మీద అప్పుడు దాడి జరిగినట్టు వాస్తవమే కదా, దాని మీద ఇప్పుడు అధికారులు చేస్తున్నారు, ఇదంతా రివెంజ్ పాలిటిక్స్ అంటారా కాదంటారా, ఏమంటారు మీరు? ఖచ్చితంగా ఎవరు నేరం చేసినా చర్యలు తీసుకోమని చెప్తున్నాం. అయితే చర్యలు మొదలవుతా మీ పార్టీలో మిగిలే పరిస్థితి ఉందా చూడండి. ఫస్ట్ చెప్పండి. వెంకటేశ్వరరెడ్డి గారు ఎన్టీవీని సాక్షిని బ్యాన్ చేస్తారు, డిబేట్ లో వచ్చే మాబోటి వాళ్ళ గొంతు నొక్కుతారు, యూట్యూబర్స్ ని చావగొడతారు, ధ్వంసం చేస్తారు, ఛానల్ మూసేస్తారు. మళ్ళీ మీరు మళ్ళీ ప్రజాస్వామ్యయుతంగా పరిపాలిస్తామని పక్షపాతం నేను క్లియర్ గా ఏం చెప్తున్నానంటే చెప్పండి. వాటితో పాటు 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగిన ఆస్తుల ధ్వంసం మీద గాని, హత్యల మీద గాని, ఆ ఛానళ్ల మీద దౌర్జన్యాలు గాని, దక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద జరిగిన దాడి విషయంలో గాని ప్రతి దాంట్లో ఎంత మంది మీద చర్యలు తీసుకున్నారు, ఎన్ని ఎఫ్ఐఆర్లు కట్టారు, ఎంతమందిని కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు, ఇవన్నీ కూడా చెప్పమని అడుగుతున్నాం. మీరు చర్యలు తీసుకున్నవన్నీ, ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నవన్నీ, తీసుకోవాల్సినవన్నీ తీసుకోండి. కాకపోతే ఈ ప్రత్యక్షంగా రక్తపమడుగులో ఒక జడ్జి గారి దగ్గరికి వెళ్ళి నన్ను చంపేస్తున్నారు, పోలీసులు నేను కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవట్లేదు అని చెప్పేసి ఒక మేజిస్ట్రేట్ దగ్గరికి రక్తపమడుగులో ఒక వ్యక్తి వెళ్ళాడు అంటే ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. రఘురామకృష్ణరాజు గారికి ఒక ఎమ్మెల్యే కేసు ఇస్తే కేసు కట్టడం ఏముందండి, పెద్ద పని ఉంది. సామాన్యుడు ఇచ్చిన కేసులు తీసుకుంటున్నారా? 8 ఏళ్ల బాలిక చనిపోతే రేప్ చేసి చంపేస్తే ఇంతవరకు ప్రభుత్వం దాని మీద స్పందించి చర్యలు తీసుకొని చేతగల. లా అండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది. లా అండ్ ఆర్డర్ గురించి మీరే మాట్లాడేది, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే హక్కు మీకున్నది. అసలు గత 5 సంవత్సరాలు మీరు పరిపాలన చూసుకొని లా అండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడే అధికారం మీకున్నదా? అసలు మీరు మాకు నేర్పిస్తారా లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి? వెంకటేశ్వరరెడ్డి గారు పరిపాలించమని ఇచ్చారా? అమలు చేయడానికి వచ్చారా? మీరు పరిపాలించడానికి వచ్చారా? లేక గతంలో జరిగింది వాటన్నిటికీ హరికథలు పురకథలు చెప్పుకుంటా కాలక్షేపం చేయడానికి మీరు ఉన్నారా? ప్రభుత్వం అవసరం లేదు, హంతకులతో నేర్చుకునే అవసరం లేదు మాకు. మేము హంతకుల్లా పరిపాలిస్తలేము, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ నెల రోజుల్లో జరిగినటువంటి మీద ప్రతిపక్షంగా మీరు అడగటం ఓకే, న్యాయమే. సమస్యల మీద అడగటం కరెక్టు, మీరు సమస్యలు పోరాడాలి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్నిటి మీద అడిగే హక్కు మీకుంది.